ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో విద్యార్థులు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, అలాగే ఉన్నత భారత్ అభియాన్, అలాగే రెడ్ రిబన్ క్లబ్, వాళ్ళతో పాటుగా యూత్ రెడ్ క్రాస్ వారు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ని, బ్లడ్ క్యాంప్ని హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ వారు, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా వచ్చి ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది డొనేట్ చేశారు. ఇంకా ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉత్సాహంగా వచ్చి సమాజ సేవ దృక్పథంతో విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా పబ్లిక్ ను కూడా మేము ఆహ్వానించాం. ఓల్డ్ స్టూడెంట్స్ ను కూడా ఆహ్వానించాం. వారు కూడా వచ్చి బ్లడ్ ఇవ్వడానికి సుముఖత చూపుతూ ఉన్నారు. మరి ఈ బ్లడ్ అవసరతలో ఉన్న వారికి ఉపయోగపడాలని, అనేక మంది ప్రాణాలు కాపాడాలని, విద్యార్థుల్లో ఇటువంటి సేవా నిరతని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని కళాశాల ద్వారా మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ఎన్ఎస్ఎస్ ద్వారా 4 యూనిట్స్ డాక్టర్ పి ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ జి విజయ్ ప్రతాప్ గారు, అలాగే డాక్టర్ బి లక్ష్మి గారు, డాక్టర్ బి నాగేశ్వరరావు గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, అలాగే ఎన్సిసి నుంచి డాక్టర్ నిఖిత గారు, అలాగే బాలకృష్ణ గారు, యూత్ రెడ్ క్రాస్ నుంచి రామకృష్ణ గారు, అలాగే ఉన్నత భారత్ అభియాన్ నుంచి డాక్టర్ ఎస్వి రామారావు గారు, రెడ్ రిబన్ క్లబ్ నుంచి సాయి కృష్ణ గారు, వీళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటుగా అధ్యాపక మిత్రులు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులకి చదువు చెప్పటమే కాదు కానీ సేవా కార్యక్రమాల్లో కూడా వారిని పాల్గొనేటట్టుగా చేయటం. దీనిలో కొంతమంది విద్యార్థులు అనేక సార్లు ఇచ్చిన వారు ఉన్నారు. అధ్యాపకుల్లో కూడా 22సారి సునీల్ అని మా పీజీ ఫ్యాకల్టీ మెంబర్ 22సారి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఈ విద్యార్థి కూడా 4వసారి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నాడు. అనేక మంది విద్యార్థులు నంబర్ ఆఫ్ టైమ్స్ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. దీని అంతటి వెనక ఉద్దేశం సమాజంలో అవసరతలో ఉన్న వారికి సహాయపడటం, ప్రాణాలు కాపాడటం దాని వెనుకున్న ముఖ్య ఉద్దేశం అని ఈ పార్టిసిపేట్ చేస్తున్న వారిని, విద్యార్థులను, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ ట్రస్ట్ వాళ్ళని, అలాగే హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేక ఈ కళాశాల ద్వారా మేము నిర్వహిస్తాం.